హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదములు. వెల్కమ్ టు మై ఛానల్. వైఎస్ఆర్ చేయూత 4వ విడత పథకానికి సంబంధించి చాలామంది అయితే చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ సంవత్సరానికి మా ఏజ్ చూసుకున్నట్టయితే 60 సంవత్సరాలు దాటి 10 రోజులు అయ్యింది. అయినా మా పేరు అనేది అనర్హుల జాబితాలో రావడం జరిగింది. దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందనేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా గ్రీవెన్సీ డేట్స్, అదేవిధంగా చేయూత పేమెంట్స్ డేట్స్ ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మరియు చేయూత పథకానికి సంబంధించి అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వైఎస్ఆర్ చేయూత 4వ విడత పథకానికి సంబంధించి 60 సంవత్సరాలు పూర్తయ్యి 10 డేస్ అయితే మాకు ఎక్స్ట్రా రావడం జరిగింది. ఈ చేయూత పథకానికి సంబంధించి మేమైతే ఎలిజిబుల్లో ఉన్నట్టా లేదా అనేసి చాలామంది అడుగుతున్నారు. చేయూత పథకానికి సంబంధించి గవర్నమెంట్ నుండి మనకు వచ్చిన గైడ్లైన్స్ మనం చూసుకున్నట్టయితే ఏజ్కి సంబంధించి 45 సంవత్సరాలు పూర్తి చేసుకొని 60 సంవత్సరాలు లోపుండే ఏపీలో మహిళలకు వైఎస్ఆర్ చేయూత అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఉందనేసి మనకి చాలా క్లియర్గా అయితే గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇది మీకైతే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది పేర్లు అయితే రాలేదు. అదేవిధంగా పక్కనైతే మాకు కొన్ని కారణాలు అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అనేసి చాలామంది అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, అలాంటి వారి గురించి అయితే ఇప్పుడు గ్రీవెన్సీ పెట్టుకోవడానికి టైం అయితే మనకి 10వ తారీఖు వరకు అయితే అవకాశం అయితే మన ఏపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా మీరైతే గ్రీవెన్సీ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ కారణం వల్ల మనకి చేయూత పథకం నుండి తొలగిస్తున్నారో పక్కనైతే మనకి రాసి ఉంటారు. దాని యొక్క డాక్యుమెంట్స్ అనేది మీ గ్రామ వార్డు సచివాలయాలకి తీసుకువెళ్ళేసి ఒరిజినల్ మరియు జెరాక్స్ తీసుకువెళ్ళేసి సచివాలయంలో ఉండే సిబ్బందికి మీరు సబ్మిషన్ చేసినట్టయితే వారైతే గ్రీవెన్సీ అనేది రీఅప్లై చేస్తారు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలామందికి రీచ్ అవ్వాలి. అదేవిధంగా టాప్ హిల్స్లో ఉండే గిరిజనులకైతే ముఖ్యంగా వీడియో అయితే తెలియాలి. కంపల్సరీ వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. మీరు లైక్ని ఇస్తే కంపల్సరీగా వీడియో అయితే చాలామందికి రీచ్ అవుతుంది. ఈ విధంగా గ్రీవెన్సీ ఏజ్ మీరైతే చెక్ చేసుకోండి. అమౌంట్ రిలీజ్ అవ్వడానికైతే సిద్ధంగా ఉంది.